న్యూట్రాలిటీ అంటే కావాలని ఇద్దరిని తిట్టడం కాదు, ఏది నిజమైతే అదే మాట్లాడటం. మనం చేసేది అదే. ఇప్పుడు బీజేపీ వైసీపీలోకి ఎవరైనా వచ్చారు, ఇదిగో వచ్చారు, అది తెలుగుదేశం షాక్. అదే తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి ఎవరైనా వెళ్ళారు, అది వైసీపీకి షాక్. రెండింటినీ చెప్పాలి కానీ ఒకళ్ళ వైపుకి వచ్చిన దాన్ని మాత్రం ఫోకస్ చేసి ఇంకొకళ్ళ వైపుకి వచ్చిన దాన్ని డౌన్ ప్లే చేయడం అనేది మనం ఎప్పుడూ చేయాలి. మనం మొహమాటం లేకుండా ఇద్దరికి సంబంధించి ఇదిగో ఇది వైసీపీకి లాస్, ఇది తెలుగుదేశానికి లాస్, ఈ లెక్కలు చెప్పుకొస్తాం. సరే, వాళ్ళ పత్రికలు ఎట్లా ఉన్నాయన్నది తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చివరికి ఎజెండా బేస్డ్ జర్నలిజం వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు అల్లల్లాడిపోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే మాత్రమే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ 6 మీడియాలు హైలైట్ చేస్తాయి. వైసీపీకి అనుకూలంగా ఉంటే మాత్రమే సాక్షి టచ్ చేస్తుంటుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి? భారతీయ జనతా పార్టీ సొంతగా ఎదగాలనుకుంది. ఆ సొంత ఎదుగుదల అన్నటువంటిది ఎక్కడ పెట్టుకోవాలనుకుంది? తన ప్రాంతంలో, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉందో దాంట్లో 25 పార్లమెంటు స్థానాలకి ముగ్గురుతో కమిటీ వేసి అక్కడ అభ్యర్థులు ఎవరు అనేటువంటి తేల్చుకోవాలనుకో, అంటే ఒంటరి పోరాటానికి సిద్ధపడింది. బట్ ఆ వార్త నిర్ణయం తీసుకుని 3 రోజులైంది. ఈనాడు రాయదు, జ్యోతి రాయదు, సాక్షి కూడా రాయదు. ఎందుకు? సాక్షి వాళ్ళకు కూడా బీజేపీ తెలుగుదేశంతో ఉందన్న ఫీలింగ్ కల్పించడమే ముఖ్యం. అప్పుడు మైనార్టీలు తమ వైపుకి వస్తారు. అది మెయిన్ ఆస్పెక్ట్. ఓవరాల్గా చూసుకుంటే ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధపడినటువంటి భారతీయ జనతా పార్టీని ఎలా అయినా సరే ఆ వార్తలు రానియకుండా చేసి తెర వెనకాల కలుపుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు చేస్తుంటే వాళ్ళ ముగ్గురు కలిసిపోవాలన్నటువంటి కోరిక వీళ్ళకుంది.